Let's welcome Sanket and Priyanka. అంతులేని ఎనర్జీ దిక్కులన్నీ దద్దరిల్లే దానే ఉంది ఎనర్జీ ఏ అంతు చూసే అంత ఉంది గోల చేసే ఎనర్జీ చుట్టుముడితే పట్టుబడితే తగ్గనంది ఎనర్జీ అల్లాడి పోవాలింకా మనతో కడితే జోడి మోడల్ సందడి చిల్ మారో చిల్ మారో చిల్ మారో మారో ఎక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ దిక్కులన్నీ దద్దరిల్లేలానే ఉంది ఎనర్జీ వెలుగైంది సూర్యుడల్లే ఎదురైంది కష్టం నవ్వులతోటి దాటయ్యడమే పోటీ తెలుగు ఓటమి దాటి సాధిద్దాంగే రోటి మజాలే మజాలే ఆజా ఆజారే అంటే మారో మారో అంతులేని ఎనర్జీ దిక్కులన్నీ దద్దరిల్లేలానే ఉంది ఎనర్జీ మామూలుగా ఆపలేమనుకుంటా మాస్టర్ వీళ్ళని పాటలోనే అసలు ఫస్ట్ లైన్ లోనే అంతులేని ఎనర్జీ అని మొదలెడితే అప్పుడే అనుకున్నాను వారు నాయన శేఖర్ మాస్టర్ మారో చిల్ మారో చిల్ మారో మారో రావయ్యా ఎక్కడా ఎక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ పర్ఫెక్షన్ కి మరో పేరు ఉంటే గనక సంకేత్
ఎంత పెద్ద డాన్సర్ అయినా చేస్తే ఏదో దగ్గర ఏదో లూజ్ ఉంటుంది. వాడు ఫస్ట్ దాంట్లో నాకు కసి కనబడుతుంది ప్రతి మూమెంట్ లో. హ్యాట్స్ ఆఫ్ రా. నిజంగా భాస్కర్ చూసాడో లేదు నాకు తెలియదు, కానీ నేనైతే చూడలా. నేను కూడా చూడలేదు. వాట్ అ పవర్ బ్రదర్. ఏంటి ఆ మూమెంట్స్ ఏంటి బాబోయ్ బాబోయ్. ప్రియాంక తల మీద ఎక్కి ఇలా వచ్చి ఆ బ్యాలెన్సింగ్ ఎలా దొరికిందిరా నీకు? ఇటు వచ్చి మళ్ళీ ఫ్లిప్ వేసాడు వీడు. దిక్కులన్నీ దద్దరిల్లేలానే ఉంది ఎనర్జీ. ఏదేదో చేసావురా, ఏం చేసినావు అసలు ఏం అర్థం కాలేదు. నీకు నచ్చింది ఒకసారి ఒక మూమెంట్ చేయదేనా? చిల్ మారో చిల్ మారో చిల్ మారో మారో బంతికి కూడా ఒక లెవెల్ ఉంటదిరా. కాలు పట్టుకొని చెదిపోయిన ఒక లెగ్ బ్యాలెన్స్ తో కొట్టి బౌన్స్ అయ్యి కొట్టి బౌన్స్ అయ్యి. లవ్ యూ రా. లవ్ యూ టు సార్. అదే కాదు, ప్రతి మూమెంట్ అంటే ఇలాంటి సాంగ్ కి ఇంతకన్నా ఇంకెవరు చేయలేరు. రష్, నీ కొరియోగ్రఫీలో ఏదో మ్యాజిక్ ఏదో చూస్తా ఉంటాం. ఫుల్ అండ్ ఫుల్ డాన్స్ చూశాను రష్ ఇప్పుడు. అంటే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మీరు చూసిన దానికి ఈ స్టేజ్కి నేను సూపర్ 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 సూపర్. అంతులేని ఎనర్జీ. దిక్కులన్నీ దద్దరిల్లేలానే ఉంది ఎనర్జీ. అల్లాడి పోవాలింకా మనతో కడితే జోడి మోదో సందడి. చిల్ మారో చిల్ మారో చిల్ మారో మారో బాబా మాస్టర్. బాయ్స్, ఇది నీకు పేరు అని రాసి ఇచ్చారు. నేను డెడికేషన్ దా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సంగీత్ ఎక్స్ట్రాడినరీ బ్రదర్ మీరు. అలా బాయ్స్ కోఆర్డినేషన్, వాట్ ఈస్ ద పవర్. అమ్మాయి చింపేసింది. నాకేంటంటే షాక్ లో కూర్చున్నాను. ఈ ఓల్ క్రెడిట్స్ గో టు యష్. దీంట్లో యష్ కి కంపల్సరీ ఫ్యూచర్ ఉంది బ్రదర్. ఎవ్రీబడి సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యి వెంటనే సంకేత్ ఇలా వచ్చి ఏదో చూపించాడు. అంటే నాలో ఉన్న ఫైర్ ఇంకా మీరు చూడలేదు, అలా ఏదో ఉంది. ఇంకోటి మిగతా అందరి కంటెస్టెంట్స్ కి కానీ మాకు కానీ మీరు ఫైర్ తో ఆడుతున్నారు, అలా ఒక ఛాలెంజ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఏం చెప్పాలి మీ గురించి? నాకు ఆ సంకేత్ అది హ్యాండ్ స్టాండ్ చేసి టక్కుమని ఎల్బోలో వెళ్ళడం గాని డ్రాగ్ చేస్తూ వచ్చారు తల మీద. మాస్టర్ చెప్పినట్టు ప్రియాంక హెడ్ మీద కార్ట్విల్ చేయడం మామూలుగా లేదు. యష్, మీరు అది థింక్ చేయడం, వాళ్ళలా ఎగ్జిక్యూట్ చేయడం నిజంగా కమెండబుల్. ప్రతిసారి మ్యాజిక్ ఉంటుంది, ఈసారి మ్యాజిక్ నాకు మొత్తం సంకేత్ ప్రియాంక గ్యాంగ్ లో కనిపించింది. సూపర్ వ్యా. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో ఇట్ సైడ్ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చింది. అంతా ఓకే, కానీ థర్డ్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఉందిగా. అంటే ఈ మధ్యన ఉండట్లే కదా నీ దగ్గర. థర్డ్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉండదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నేను మొన్న వారం జరిగిందే మాట్లాడుతున్నా. ప్రదీప్, మెమరీ వచ్చిందా మళ్ళీ? వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఓవర్ యాక్షన్ స్టార్ట్ అయిందంటే వచ్చినట్టే మెమరీ. ఏంటి ఎవరు నువ్వు? నా కొడుకు వచ్చి చేస్తే ఎలా ఉంటది అలా ఉంటది. ఏమే ఎలా ట్రైన్ చేశా? సంకేత్ పరువు తీస్తున్నాం. గోపాలరావు అంకుల్ మీరు మాట్లాడారంటే మీరు గోకుని లిస్ట్ అంతా చెప్పేస్తా చెప్తున్నా. ఓ గుర్తొచ్చిందా? అది గుర్తుంది గోపాలరావు అంకుల్. ఎందుకంటే గోపాలరావు అంకుల్ ఒక్కలే గోకుతా ఉంటారు అన్నమాట, ఇంకెవరికి నాకు తెలియదు. మీ అబ్బాయా? మా అబ్బాయి
ఆడి మరదలు. వీరి భర్తలు. ఓకే ఓకే. ఈ నా చిన్న కొడుకు. ఏం పేరు? పండు. కలర్ చూస్తే తెలియట్లా. ఆడి పండు, నేను కాయ. నల్లకాయ, నువ్వు చింతకాయ. అది నా పెళ్ళం. నా మిగతా పిల్లలు దాని దగ్గర పెంచుకుంటుందన్నమాట. ప్రదీప్ పద. ఏడు తీసుకుని వెళ్ళిపోతున్నావు. నువ్వెవరు? నేను భయ్యా సుధీర్. సుధీరా? ఆపోజిట్. ఆయన ఎవరు? గోకరాజు అన్నావు. గోపాలరావు అన్నప్పుడు ఆయన పాలేరు, ఆమె సావిత్రి, అంతే వెళ్ళిపోతారు. లేదు ఇప్పుడు గుర్తొచ్చిందిగా, మీరు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్. నువ్వెవరు? సదా మేడం. నువ్వెవరు? చెయ్యి వదలండి, మాట్లాడుతున్నాగా. చెయ్యి పట్టుకొని మాట్లాడాలా? ఇట్రా. మీరెవరు? హలో. మీరెవరేంటి? ఏంటి? ప్రదీప్ రష్మి నిజంగా చాలా బాగుంది జంట. పక్కింట్లో వాళ్ళు కిటికీలోంచి ఎంత ఆశీర్వదిస్తున్నారు. మీరు పక్కింట్లో ఉంటారు సార్. నీకెందుకు? నేను ఎవరు చేపెట్టుకుంటే ఏంటి నీకెందుకు? అక్కడ ఎవరు మధ్యలో కూర్చున్నారు? ఆవిడ గుండెల్లో ఉంటది అది. అయితే అంతే. ఏంటి భయ్యా ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? ఏ అన్నపూర్ణ స్టూడియోస్ కొత్తగా వచ్చాడు, చూపిస్తున్నా ఫ్లోర్. అసలు నేను చూపించే ఆల్రెడీ చాలాసార్లు, నువ్వు చూపించక్కల వదిలే. మరి సంకేత్ నీ కొడుకా? కాదు, వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకేగా. నా కంటెస్టెంట్ ఇప్పుడు. అంతేగా. టీమ్ లీడర్ ఆవిడ. నేనెవరు? కొంచెం బిలాగ్ మళ్ళీ బాగుంది. నేనెవరు? రష్మి, నా ఆపోజిట్ టీమ్ లీడర్. ఓకే రష్మి, నీ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు నువ్వు. థ్యాంక్ యూ. ఇంకేంటి భయ సంగతులు? హ్యాపీగా ఉన్నట్టున్నా. కానీ నాకు ఎంత బాగా నచ్చిందంటే నువ్వు అస్తమా నా పాత్రలోకి వెళ్తూ ఉండవా? మీరిద్దరు. నేను సావిత్రిని తీసుకెళ్తా.